హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను దొండకాయ టమాటా ఫ్రై చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా చేశారంటే ఈ కర్రీ కోసం కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయ్యాక కావాల్సినంత ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మంచిగా వేయించుకున్నాక మనమైతే సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలండి ఈ విధంగా వేసి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత తీస్తూ మధ్యలో కలుపుతూ చెక్ చేస్తూ మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా దొండకాయ ఫ్రై అయినాక దాంట్లోకి ఒక 2 టమాటాలు కట్ చేసి అయితే వేసుకోవాలి. టమాటాలు దొండకాయలు మంచిగా కలిసే విధంగా బాగా కలిపేసి మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు అయితే ఇలా మంచిగా టమాటాలు మెత్తగా అయ్యే వరకు మనమైతే వీటిని కలుపుతూ ఉడికించుకోవాలండి. చూడండి, టమాటా అయితే ఎంత బాగా మెత్తగా అయింది కదా. ఇప్పుడు ఈ కర్రీలోకి కావాల్సినంత కారము, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఈ ధనియాల పొడి వేయడం వల్ల కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.